మనం టమోటా సాంబార్ని చాలా టేస్ట్గా ఈజీగా ఎలా చేసుకోవాలి, అలాగే ఒకే 10 నిమిషాల్లో మనం చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చి ఇడ్లీ, దోశ, అలాగే చపాతీ, అన్నానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి మెత్తగా టమోటాను ఉడికించుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో ఎర్రగడ్డ, తెల్లగడ్డను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం కారానికి మనకు ఎంత కారం కావాలో అంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎక్కువ కావాలంటే మనం ఎక్కువగా కూడా కారాన్ని వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువగా వేసుకోండి. టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. అన్నీ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం ఒక కుక్కర్లో అన్నిటిని వేసుకొని దీంట్లో కొంచెంగా చింతపండు వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. చింతపండు వేసుకున్న తర్వాత దీన్ని ఒక 3 విజిల్ పెట్టుకోవాలి. చూసారు కదా, 3 విజిల్ పెట్టుకున్న తర్వాత మనకి టమోటా సాంబార్ రెడీ అయిపోయింది. అంతేనండి. ఇలా ఉడికించుకొని మనం బాగా ఎనుపుకోవాలి. ఇలా బాగా ఎనుపుకున్న తర్వాత మనం తాల్చుకుంటాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే కొంచెం నూనె, ఆ నూనెలోనే మనం తాలింపు గింజలు వేసుకొని దాంట్లో కొంచెంగా మెంతులు వేసుకొని దాంట్లోనే ఒక 3 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. దాంట్లోనే కొంచెంగా పొడిగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలను కూడా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అయినాక దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. వేసుకొని దీంట్లోనే మనం ఎనుపుకున్న టమోటా సాంబార్ని కూడా దీంట్లో పోసేసుకొని, అంతే అండి. చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్